మీ ఇంట్లో అందరికంటే ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు? ఒక స్త్రీయే ఉంటది, తప్పకుండా ఒక స్త్రీయే ఉంటది. అందరికంటే ఎక్కువ బైబిల్ చదివేది ఎవరు? మోస్ట్లీ అందరికంటే ఎక్కువ బైబిల్ చదివేది ఎవరు ఉంటారు? స్త్రీయే ఉంటది. ఆదివారాలు, ఉపవాస ప్రార్థనలు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఏ పండగ కూడా వదలకుండా సంఘానికి ఎక్కువగా అటెండ్ అయ్యేది ఎవరు ఉంటారు? స్త్రీ ఉంటారు. స్త్రీలు ఇంతగా దేవుల్లో ఎదిగినా కూడా ఒక మతపరమైన బోధ వారు బోధించొద్దు అన్నందుకు ఆ భారముతో వారు బోధించలేకపోతున్నారు. ఏ సందర్భంలో పౌలు ఈ వాక్యం చెప్తున్నాడు? కొరింథీ సంఘంలో ఉన్న పాపము ఏ సంఘంలో కూడా లేవు, అందుకనే వారికి అన్ని కూడా క్రమాన్ని ఆయన బోధించాల్సి వచ్చింది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనం, మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదిరే గాని తమ వ్రేలుతోనైనను వాటిని కదిలింపనొల్లరు. లోక రక్షకుడు ఈ లోకానికి వస్తుందన్న వార్త మొదటిగా విన్నది స్త్రీ. లోక రక్షకుడిని మోసింది స్త్రీ, నిందను మోసింది స్త్రీ, నవమాసాలు మోసి కన్నది స్త్రీ, పెంచింది స్త్రీ. ఆయన శిలువ మీద చనిపోతాడనే ప్రత్యక్ష జ్ఞానం వచ్చి వెంట్రుకలతో అత్తరుతో ఆయనని అభిషేకించింది స్త్రీ. శిలువ పైన వేలాడుతుంటే అందరూ వదిలిపోతుంటే వదలకుండా అక్కడే నిలుచొని ఉన్నది స్త్రీ. ఉదయ కాలమున సమాధి వద్దకు పరిగెత్తింది స్త్రీ. పునరుత్థాన వాక్యము మొదటిసారిగా విన్నది స్త్రీ. పునరుత్థాన సువార్తను మొదటిసారిగా విన్నది స్త్రీ. ఇన్ని విషయాలు స్త్రీలు చేస్తే బోధించొద్దు అని ఎలాగ చెప్తున్నారు?